వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డైట్ స్పెషలిస్ట్ వినయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే. సార్ ఇప్పుడు మదర్ గాని, ఫాదర్ గాని కొంచెం ఫ్యాటీగా ఉంటే, లావుగా ఉంటే గనక పుట్టబోయే బేబీ గూడా జీన్స్ అనేది ఉంటుందా? తను గూడా ఫ్యాటీగా పుట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే పుట్టిన తర్వాత అయినా అలా ఫ్యాటీ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? సీ 100% అవ్వాలని రూల్ లేదు. హ్మ్. ఇది ఎలా మొదలైతుందంటే ఇది జనరల్‌గా అంటే జీన్స్ ప్రభావం ఏమైనా జీన్స్ ఉంటుందా? ప్రభావము కొద్ది వరకు ఉంటుంది. బట్ హ్మ్. దాన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. ప్రొవైడెడ్ వాళ్ళు మెంటల్‌గా డిసైడ్ అయ్యి ఖచ్చితంగా హెల్తీగా వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్‌ని కానీ లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే. అది జనరల్‌గా జెనెటిక్ మా నాన్న లావున్నాడు, మా అమ్మ లావుంది, నేను లావున్నా అని ఎందుకు చెప్తారంటే ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్, డిన్నర్ చేస్తే పిల్లోడికొక పదార్థము, హ్మ్. పాపకో పదార్థం, హస్బెండ్‌కొకటి, వైఫ్‌కోటి చేస్తారా ఏమన్నా? హ్మ్. అందరూ ఒకటే అందరూ చేసుకుంటారు. ఒకటే. కామన్‌గా ఫుడ్డు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఒకటే. అవును. అదే వండుతారు. అందరూ అదే తింటారు. ఈ సైజ్‌ని బట్టి మోతాదు అది కొంచెం మారుతది. హ్మ్. కాబట్టి ఇప్పుడు అమ్మా, నాన్న ఏం తింటున్నారో పిల్లోడు అదే తింటాడు. అవును. వాళ్ళు ఏం చెత్త తింటే వీళ్ళు అదే చెత్త తింటారు. అది అలవాటు అయిపోయింటది. వాళ్ళు ఏ టైంకి తింటుంటే వీళ్ళు అదే టైంకి తినడం మొదలుపెట్టింటారు. అదే కలిసి తిందాము, కలిసి ఉందామురా అన్నట్టు కలిసి తినే కాన్సెప్ట్‌లో అంతా అదే తింటుంటారు. కాబట్టి ఆబ్వియస్‌లీ లావైతారు. హ్మ్. దాని జీన్స్‌ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు కరెక్ట్‌గా పిల్లలు మారాలి, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని అట్‌లీస్ట్ ఆ పేరెంట్స్ లావున్నా, వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్‌ని బ్యాలెన్స్ ఈటింగ్‌ని అలవాటు చేసుకొని, పిల్లలకు కూడా అది అలవాటు చేస్తే, పిల్లలు లావు అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు అవును. క్యాన్ బి హెల్తీ. వాళ్ళు హెల్తీగానే వాళ్ళ ఏజింగ్ ఉంటది. హెల్తీగానే వాళ్ళు ఎదుగుదల గాని ఒబెస్ అవ్వరు. అండ్ డయాబెటిస్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా జెనెటిక్‌గా డయాబెటిస్ ఉందనుకోండి హ్మ్. అమ్మా, నాన్నకి. పిల్లోడికో ఆర్ పాపకో రావాల్సిన అవసరం లేదు. ఆ! వాళ్ళు కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే. సో, ముఖ్యంగా జిమ్ జేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని పౌడర్స్ అనేటివి వాడుతూ ఉంటారు ప్రోటీన్‌గా. సో, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే సప్లిమెంట్ అన్నది నేను దాన్ని బ్యాడ్ అని చెప్పను సప్లిమెంట్. హ్మ్. బట్ సమ్ సప్లిమెంట్స్ మేబీ వాళ్ళు ఈ మార్కెటింగ్ బికాస్ నీడ్ ఆఫ్ ద మార్కెట్ చాలా పెరిగిపోయింది. హ్మ్. ప్రోటీన్స్ గానీ, సప్లిమెంటేషన్ మార్కెట్ చాలా పెరిగింది. హ్మ్. ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 25% గ్రోత్‌లో వెళ్తుంది యాక్చువల్ చెప్పాలంటే సప్లిమెంట్ మార్కెట్. హ్మ్. అంత మార్కెట్‌లో మనము మంచిదే మీ అవసరం ఉంటే. మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంటే ఫుడ్ రూపంలో, హ్మ్. ప్రోటీన్ కానీ ఏ సప్లిమెంట్ అయినా టేకింగ్ ఎ సప్లిమెంట్ ఒక కొద్ది మోతాదులో ఓకే. కానీ తీసుకునేటప్పుడు కూడా నా అడ్వైస్ ఏమంటే, ఆ సప్లిమెంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏమున్నాయి దాంట్లో ఇంగ్రీడియెంట్స్, హ్మ్. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గాని, ఇలాంటి కొద్దిగా స్టడీ చేసి అప్పుడు తీసుకోమని చెప్తా. ఓకే. అంతేగాని బ్లైండ్‌గా ప్రోటీన్ పదార్థం మార్కెట్‌లో అంటే ఎక్కడనో అమెజాన్‌లోనో ఎక్కడో కనిపించి, ఆ హ్మ్. బొమ్మలు చూసి దానిపైన పాల నుంచి వచ్చిందని, బాదం నుంచి వచ్చిందని అవును. అట్లా ఇమేజెస్ చూసి పొరపాటు పడొద్దు. సో, ఇమేజెస్ కాకుండా దాని ఎనకల హ్మ్. వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఇచ్చినారు? ఎంత మోతాదులో ఉన్నాయి? ఏమేం ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి దాంట్లో? షుగర్స్ ఏమన్నా యాడ్ చేసినారా? సో, అంటే ఫ్లేవర్ కోసం. ఓకే. సో, ఇలాంటి షుగర్స్ యాడ్ చేసినారు. షుగర్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ షుగర్‌తో పోలిస్తే 100, 200 టైమ్స్ మోర్ డేంజర్ కాజ్ చేసే షుగర్స్ ఉన్నాయి బయట. హ్మ్. అది అంటే షుగర్‌లా కనిపించదు గూడా. సో, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా దాంట్లో? సో, అవన్నీ చూసుకొని అప్పుడు వాళ్ళు కొనుక్కోవడం మంచిది. సో, కొందరు జిమ్ జేసేవారు మజిల్స్ కోసం అని జెప్పేసి ఇంజెక్షన్స్ గూడా వాడతారని జెప్పేసి విన్నాము. సో, దానివల్ల గూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? సీ మన బాడీ మేడ్ నేచురల్‌గానే ఫార్మ్ అయింది. అవును. మనం దాన్ని ఏదో ఒక నీడ్ కోసం హ్మ్. బల్కింగ్ అవ్వాలనో, ఒక 3, 4 నెలల్లో నాకు మజిల్ రావాలనో, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ అనో, అట్లా చేసే వాళ్ళు ఉండిండొచ్చు. హ్మ్. బికాజ్ నేనెప్పుడు దాన్ని కమ్ అక్రాస్ కాలేదు. డైరెక్ట్‌గా చూడడం గానీ, లేకపోతే దాని గురించి తెలుసుకోవడం గానీ. సో, అట్లా చెప్తుంటారు. బట్ నేను ఒకటే చెప్తా ఎవరికైనా, మీకు అట్లా ఏదైనా పర్పస్ ఉన్నా, ఏదున్నా ట్రై టు మేక్ ఇట్ న్యాచురల్లీ. ఓకే. న్యాచురల్‌గా మీరు దాన్ని బిల్డ్ చేయడానికి మజిల్ గాని ఏదైనా ట్రై చేయండి తప్ప, అలాంటి ఆ ఇంజెక్షన్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకొక ఏదో ఇది తీసుకుంటే చాలా స్పీడ్‌గా మజిల్ గ్రో అయితదంటే డోంట్ గో ఫర్ ఇట్ అని చెప్తా. సార్ అంటే ఇవన్నీ జెప్తున్నారు గదా! అసలు మీరే డైట్ మెయింటైన్ జేస్తారు సార్ మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకి? సీ దానివల్ల మీ సీక్రెట్ ఏంటి? నేను నేను 2 సార్లే తింటాను హ్మ్. రోజులో. అండ్ ఒక్కోసారి ఏదన్నా అకేషనల్‌గా నేను బాగా హెవీగా తినాల్సొస్తే, హ్మ్. ఐ డోంట్ సే నేను బయట తినను ఫుడ్ అంటే లైక్ అకేషన్స్‌లో గానీ, ఫంక్షన్స్‌లో గానీ తినంటే నేను ఈట్. బట్ హ్మ్. తిన్నా గూడా అది దట్ విల్ బి ఎ వన్ మీల్ ఆ డేలో అంతే నాకింకది. హ్మ్. సో, అది తప్ప ఇంకేముండదు. బికాజ్ బాడీకి నీడ్ లేదెక్కువ. ఓకే. మనము అట్లా ఇస్తున్నాం అంతే. 3 పూటలియ్యాలి, మధ్యలో స్నాక్ తినాలి, ఆ! ఇంగ టీ తాగకపోతే నాకు తలనొస్తది. అదేం లేదు. అవసరాన్ని బట్టి
ఎంత అవసరం అంత బాడీకి మన బాడీ అడుగుతుంది అప్పుడే. హ్మ్. ప్రతి ఒక్కదానికి సిగ్నల్ వస్తది. సో, ఆ! ఆ ఆకలి అయ్యే ఫీలింగ్ వచ్చినప్పుడు హెల్తీగా చూస్ చేసుకొని తినడమే తప్ప, స్పెసిఫిక్‌గా ఇదే తినాలి, హ్మ్. ఇంతే ఇంక గీత గీసుకొని అట్లాంటిది ఏమి లేదండి. సార్ అంటే తినకపోతే బక్క అవుతామని జెప్పేసి చాలామంది తినకుండా గూడా ఉంటారు. దానివల్ల గ్యాస్ గూడా పెరుగుతుందని జెప్పేసి కొందరు జెప్తూ ఉంటారు. సో, ఇది ఎలా జూడొచ్చు? 100% ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 2 మీల్స్ నేను తింటున్నా అని చెప్తా. హ్మ్. చాలామంది మేము అట్లా తినాలని ప్రయత్నం చేస్తే మాకు గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది సార్. ఆ! మాకు అసిడిటీ వచ్చింది, ఇష్యూస్ వచ్చిందంటే, ఆ 2 పూటలు తినే దాంట్లో ఏం తింటున్నారో చాలా మ్యాటర్. ఓకే. మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ తింటా. హ్మ్. నేనింక మధ్యాహ్నం అవాయిడ్ చేసి సాయంత్రం తింటా అంటే, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తిన్నారు? హ్మ్. మీ షుగర్స్ ఎక్కువ తిన్నారా? లేకపోతే రిఫైన్డ్ రిఫైన్డ్ ఫ్లోర్స్ గానీ, రిఫైన్డ్ షుగర్స్ గానీ, రిఫైన్డ్ ఆయిల్స్‌తో చేసినవి అవి హ్మ్. తిన్నారా? లేకపోతే నేను చెప్పిన బ్యాలెన్స్‌డ్ తిన్నారా? ఇది ఓకే. మ్యాటర్ అయితది. సో, హ్మ్. నేను నా క్లయింట్స్ రెగ్యులర్‌గా ఆఫ్టర్ డైట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా, వాళ్ళు 3 మీల్స్ తినాలని వాళ్ళకి ఫీలే రాదు. ఆ! బట్ అట్లనే వాళ్ళేదో వీక్ ఉంటారు, నీరసం ఉంటది గాదు. చాలా ఎనర్జిటిక్ ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. బట్ 2 మీల్స్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్ వాళ్ళ బాడీకి.